సాయంత్రం ఏమడిగినా చెప్పు. ఈ మంచి చేతి పట్టుకున్నావా? పిల్లలు అనాథలు అయిపోయినా శోభ కొట్లాడుతుంది అన్న. శోభ కొట్లాడుతుంది నీ మీద కొట్లాడే హక్కు ఉన్నదే శోభకు. శోభకు కొట్లాడే హక్కు ఉన్నదే. శోభ నేను లేని శోభ నేను చూడని అన్నడే. నువ్వు శోభ కోసం అన్నా నన్ను బతికి నాకు అన్నడే. ఎందుకే రాందరన్నా చేసిందే. బాగున్నావని అడగకపోయేదే. గలన్న బాగున్నాడమ్మా, గలన్న బాగున్నాడమ్మా, గలన్న తింటాండ అమ్మా, గలన్న తింటాండ అమ్మా. మొన్న రాందరన్న రాందరన్నతో నమస్తే సార్ చేతుల్లో పట్టుకోలేదు అన్న. నా కొడుకే నా బిడ్డ నాలుగే చేతులు పెట్టిండే. ఎన్ని రోజులు అయితే అన్నట్టు తెలియదు సమాజంలో వాళ్ళ అన్న వాళ్ళన్న లేని వ్యవస్థ నడుతున్నారు. అందరన్నా వాళ్ళన్న నా వ్యవస్థ కాలేదు. అందరన్నా అన్న వీటికి ఎందుకు తీసుకొచ్చిన తెలుసానే. పల్లె పోరా కరీంనగర్ లేదన్ననే. కరీంనగర్ విద్యాలయం పోదామంటే పల్లె వాళ్ళందరం ఇచ్చు చెప్పిండే. పల్లె అన్నదే. 2 రోజులు బోధపడ్డాడు వాళ్ళందరూ. సరే తమ్మి పల్లెగా పోదాం రా, నువ్వు అన్ని పెట్టుకోకు, టెన్షన్ పడక. ఆయన మాట ప్రకారం ఆయన ముందు తీసుకొచ్చింది. నా చేతిలో ఒకటే 2 రోజులు ఒకటే పక్కకు నా బిడ్డ చేయబట్టుకుని పానం విడిచిగా చేయి విడిచిపెట్టింది. నీవే పోయిందంటే నేను వీళ్ళందరూ చెప్పిన వాళ్ళ డాడీ పోయినా పోతుంది అని చెప్పిన. విడిచిపెట్టి పోయింది వేసింది నా బిడ్డ. సచ్చగాక దివ్యను చూసుకుంటున్నాడే అనుకుంటే దివ్యనే చూసిండే. ఎవరన్నా రెక్కులేదే ఏమి చెప్పాలని నువ్వు ఇట్లా చేసినావు. రాంద్రన్నతో మాట్లాడు, కొట్లాడవా రాంద్రన్నతో లే సారు పోదంపా హుజరాబాద్ పోదంపా. ఎన్నికల ప్రచారానికి ఒక్కదాన్ని పంపించినావు. రాజేంద్రన్న గెలవాలి, రాజేంద్రన్న ఓడిపోవడం అంటే రాష్ట్రం ఓడిపోవడం అన్నావు. పెళ్లి పెట్టుకున్నాం కాదన్నా మనం. పర్వాలేదు కార్డు నేను ఇచ్చుకత్తా, కానీ రాజేంద్రన్న మనకి ముఖ్య ఉద్యమకారుడు. శోభ నీ గొంతు చాలా విలువైంది. లే సారు మాట్లాడతాడు.